ఫ్రెండ్స్ నమస్తే. భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ ఆయుపట్టు. ఆ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లే కీలకం. కానీ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ కానీ ఎవరో ఒకరు కానీ ఖచ్చితంగా దొంగ ఓట్లు వేశారు. ఎన్నికల్లో అర్హత లేని వారు ఓటు వేశారు, ఈ ప్రాంతంలో లేని వారు ఓటు వేశారు, ఆ డబుల్ ఓటింగ్స్ ఉన్నాయి అనే మాటలు ఎప్పటికీ నిరంతరం వినబడుతూనే ఉన్నాయి. ఇలాంటి విమర్శలు నిత్యం వినబడుతుంది. దీనిపైన ఎన్నికల కమిషన్కి అనేక వినతులు వెళ్ళినా, అనేక పర్యాలు ఎన్నికల కమిషన్ను భారీ స్థాయిలో అనేక ప్రతిపక్ష పార్టీలు, కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీలు కూడా విమర్శించిన దీనిపైన నిర్దిష్టమైన చర్యలు ఇప్పటి వరకు అయితే తీసుకున్నట్టు లేదు. కానీ ఇప్పుడు దీనిపైన నిర్దిష్టమైన ఒక చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ పని ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ ప్రక్రియ అనేది ఇప్పుడే కాదు, గతంలో నుండి ఉంది. అదే ఎన్నికల ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డు తోటి అనుసంధానం చేయడం. ఈ ఆధార్ కార్డు తోటి అనుసంధానం చేయడం వల్ల అనేక దొంగ ఓట్లు అనేవి నియంత్రించవచ్చు, డబుల్ ఓటింగ్ అలా నియంత్రించవచ్చు అనే వాదన అయితే వినిపిస్తుంది. ప్రతిపక్షాలు ఎప్పటి నుండో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ఎన్నికల ప్రక్రియలో ఈ డబుల్ ఓటింగ్ కానీ దొంగ ఓట్లు ఉన్నారని కానీ అర్హత లేని వారు ఓటింగ్ వేస్తున్నారని ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. మనం వాటిని చూస్తూనే ఉన్నాం. ఆంధ్రాలో ఓటేస్తారు, హైదరాబాద్లో ఓటేస్తారు, హైదరాబాద్లో ఉంటూనే తెలంగాణలో మరో ప్రాంతంలో ఓటేస్తారు. అంటే రెండు స్థానాల్లో వారికి ఓటు హక్కు ఉండడం, రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండడం అనేది మనం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అన్ని ప్రక్రియను నియంత్రించడానికి ఆధార్ మరియు ఓటర్ కార్డు అనుసంధానం ఒకటే పరిష్కారం అన్నట్టు ఎన్నికల కమిషన్ మాట్లాడుతుంది. ఎన్నికల కమిషన్ మాట్లాడే విధంగా ఇప్పుడు దీని మీద చర్చ ఎందుకు ప్రారంభమైందంటే, ఎన్నికల కమిషన్ వచ్చే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్లో కూడా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఒక నిర్దిష్టమైన చర్యలు పూనుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో ఉండే సాధక బాధకాలు ఏంటి? నిజంగానే ఓటర్ల ప్రక్రియ ద్వారా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డుని అనుసంధానం చేయడం సాధ్యమవుతుందా అనే విషయాలను మనం పరిశీలిద్దాము. ఓటర్ కార్డు ఆధార్ని అనుసంధానం చేయడం సాధ్యమా అసాధ్యమా అనే విషయాన్ని వింటే, ఆధార్ కార్డు అనేది భారతదేశం యొక్క పౌరుల గుర్తింపు కార్డు కాదు అనేది సుప్రీంకోర్టు యొక్క తీర్పు వచ్చింది. ఇది కేవలం ఒక భారతదేశ పౌరసత్వానికి సంబంధించింది కాదు, ఇది ఒక గుర్తింపు కార్డు మాత్రమే. ఈ గుర్తింపు కార్డుని ఇప్పటికే పాన్ కార్డు తోటి అనుసంధానం చేశారు, బ్యాంక్ అకౌంట్లతోటి అనుసంధానం చేశారు. మనం ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాల్సింది. మన తెలంగాణలో ఉచిత బస్సులో ప్రయాణం చేయాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సిందే. ఇన్నిటికీ ఆధార్ కార్డుని అనుసంధానం చేస్తున్న క్రమంలో ఓటర్ తోటి ఆధార్ కార్డు అనుసంధానం చేయడం వల్ల ఈ నకిలీ ఓట్లను నియంత్రించవచ్చని భావిస్తున్న తరుణంలో ఈ గోప్యత పైన అనేక ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఇతర ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనము ఆధార్ కార్డ్ని లింక్ చేసిన ఈ డేటా అనేది ఇప్పటికీ లీక్ అయినట్టు కానీ మనకు వీటి గోప్యతపై కానీ నిర్దిష్టమైన ఆరోపణలు అయితే లేవు. ఈ నిర్దిష్టమైన ఆరోపణలు ఇప్పటివరకు రాలేదు. కానీ ఓటర్ కార్డును, ఆధార్ కార్డును అనుసంధానం చేసే ప్రక్రియ అనేది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది చూడాలి. దానికంటే ముందుగా ఆధార్ కార్డు యొక్క విశిష్టను, ఆధార్ కార్డు యొక్క డూప్లికేషన్ను కూడా నియంత్రించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఒకటే ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డులో ఎలాంటి డూప్లికేషన్స్ లేవని నిర్ధారణ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. దానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఓటర్ కార్డును, ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా ఖచ్చితంగా మన గోప్యత అనేది అందరికీ తెలిసిపోతుంది అనేది ప్రజల యొక్క భయం. ఈ భయంలో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే మిగిలిన అన్ని వ్యక్తిగత పర్సనల్ సంబంధించిన విషయాలు వాటిని బహిర్గతపరచాల్సిన అందరి చేతిలో ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్లోనే ఉంటుంది, వేరే పబ్లిక్ చేతిలోకి పోయే అవకాశాలు చాలా తక్కువ. మన ల్యాండ్ పాస్బుక్స్ కూడా ఆధార్ కార్డు అనుసంధానం అనేది. సో ఈ క్రమంలోనే ఓటర్ ఐడి అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఇది అందుబాటులోనే ఉండడం కాదు, ప్రతి ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తులతో పాటు ఓటర్ యొక్క పోర్టల్లో కూడా అందుబాటులో ఉంటుంది. దీని మీద ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనేది ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క గోప్యత, వాటి యొక్క ఆధార్ నెంబర్ కూడా అందరికీ అందుబాటులో కాకుండా దాని గోప్యత పైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం పైన
దీన్ని వ్యతిరేకిస్తూ గోప్యత పైన మాట్లాడుతున్నాయి కానీ నిర్దిష్టమైన ఈ ప్రక్రియ బాగులేదు, ఈ ప్రక్రియను చెయ్యండి అని నిర్దిష్టంగా ఏ ప్రతిపక్షం సూచిస్తున్నట్టు లేదు. కేవలం దొంగ ఓట్లను నియంత్రించండి, వాటిని కట్టడి చేయండి అని చెప్తున్నారే కానీ దాన్ని ఏ విధంగా చేయాలి, ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న పనిని ఓ మూస ధోరణిలో వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న ఈ ప్రతిపక్షాలు ఆ విధంగా కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్దిష్టమైన సూచనలతో ముందుకు సాగితే మంచిగా ఉంటుంది. దానికి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒంటెత్తు పొగడుతో కాకుండా ఖచ్చితంగా ఈ దొంగ ఓట్ల నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎన్నికల కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశం మీద ముందుకు సాగుతూ అన్ని వర్గాల నుండి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఖచ్చితమైన నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటేనే భారతదేశ ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వస్తాయి.